చాలా మంది కూడా అధ్యక్షుడు అవ్వాలని చాలా మంది కూడా ఆశపడ్డారు. అందులో ప్రధానంగా రాజాసింగ్ కూడా ముందు నుంచి హిందుత్వవాదం ఉంది, తనకు సంబంధించి తనకు ఇవ్వరుకుంటే ఎవరికి ఇస్తారు, తనకు ఇవ్వరని తెలిసినా కూడా నేను ఖచ్చితంగా కూడా నామినేషన్ వేస్తానని ముందు ప్రకటన చేశారు. ఈ రోజు విడుదల చేసినటువంటి వీడియోలో స్పష్టంగా మాత్రం ఒకటి మాత్రం క్లారిటీ ఉంది. బీజేపీ చేపడుతున్నటువంటి సభ్యత్వ నమోదు నుంచి ఎన్నికలు ఉంటాయని చెప్పి బీజేపీ చేస్తున్నటువంటి హడావిడి ఉండి ఫైనల్ గా వారు అనుకున్న అభ్యర్థిని ఎవరైతే వాళ్ళు ప్రకటిస్తారో వారికి సంబంధించి మాత్రం అటు బీజేపీ కానివ్వండి ఇటు పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా రాజాసింగ్ వ్యతిరేకించినట్టయితే స్పష్టం అర్థమవుతుంది. ఇంకో పక్క అధ్యక్షకు సంబంధించినటువంటి రామచంద్రరావు ఇంకో నామినేషన్ కు ఉంటే ఇంకొక వైపు కూడా పార్టీకి సంబంధించి కొంత చర్చనీయాంశంగా మారింది. అనూహ్యంగా రామచంద్రరావు పేరు రావడంతో ఆశించిన వారందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా వివిధ రకాల్లో కూడా పార్టీకి తమ నిర్ణయానికి సంబంధించినటువంటి వ్యతిరేకతను కూడా చూపుతున్నటువంటి పరిస్థితి కూడా జరుగుతుందని పార్టీలో అంటున్నారు. కానీ మరికొద్ది సేపట్లోనే నామినేషన్ వేసేందుకు రామచంద్రరావు కూడా తయారైతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదైతే ఏముంది ఇప్పటికట్టు ఏపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి అధ్యక్షుని కూడా రేపు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారు. ఈ రోజు రామచంద్రరావు నామినేషన్ ఒక్కడే వేస్తే మాత్రం దాదాపుగా అధ్యక్షుడు ఇంకా ఆయనే క్లియర్ అయినట్టు అని చెప్పొచ్చు మనోజ్. రైట్, ఇంకెవరైనా కొంత అసంతృప్తిలో ఉన్నారు? డైరెక్ట్గా రాజాసింగ్ అయితే తన యొక్క భావాన్ని వ్యక్తపరిచారు. నా వ్యక్తిగత అంశం అని చెప్తూనే ఆయన పార్టీలో ఒక చిచ్చుకి ఒక చర్చకి దారితీశారు. ఇదే రకంగా అటు ఈటెల రాజేందర్ పోటీ పడ్డారు, డీకే అరుణ పోటీ పడింది, అటు ధర్మపురి అరవింద్ రఘునందన్ అందరూ కూడా పోటీ పడ్డారు. కాబట్టి వీళ్ళ వర్షన్ ఎలా ఉంది? డైరెక్ట్గా ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు రామచంద్రరావు అని చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? డెఫినెట్ గా మనోజ్ రాజాసింగ్ అయితే బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వీడియో అయితే రిలీజ్ చేశారు. మిగిలిన నేతలు ఎవరు కూడా ఇంకే బయటికి అయితే రావడం లేదు పార్టీకి సంబంధించి. ఎందుకంటే నిర్ణయం అనేది ఇంకా హోల్డ్లోనే ఉంది. ఎందుకంటే నామినేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి హోల్డ్లో ఉంది కాబట్టి మిగతా నేతలు ఇంకా పార్టీ నుంచి తమకు ఫోన్ వస్తుంది, ఖచ్చితంగా కూడా తమ కూడా నామినేషన్ వేసేటువంటి అవకాశం వస్తుంది. పార్టీ నామినేషన్ వేశాక రేపు అఫీషియల్ డిక్లేర్ కనుక ఇంకా కొంతమంది నేతలు దానికి ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి రాజాసింగ్ బాహాటంగానే అటు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు, అంటే దాదాపుగా రాజాసింగ్ అటు రామచంద్రరావు యొక్క నియామకం ఏదైతే ఉందో అధ్యక్షునికి సంబంధించిన ఎన్నికకు సంబంధించి దాన్ని కూడా వ్యతిరేకించినట్లు స్పష్టమవుతుంది. మరిన్ని దిక్కర స్వరాలు కూడా రాను రాను మెల్లగా ఈ ప్రక్రియ అనేది దగ్గరికి వచ్చిన కొద్దీ కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ శ్రీధర్, మొత్తం మీద రాజాసింగ్ మరోసారి తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తూనే షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ బూత్ స్థాయి కార్యకర్త నుంచి ఓటు వేస్తేనే వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలి, అప్పుడే పార్టీ మంచి లైన్లో వెళ్తుంది, అధ్యక్షుడి మాటకి కట్టుబడి ఉండిపోయి పార్టీ కార్యకర్తలంతా కూడా పనులు చేస్తూ ఉంటారు, కార్యక్రమాల్లో హాజరవుతూ ఉంటారు. లేదంటే పార్టీ కార్యకర్తలకు మధ్య గ్యాప్ వస్తున్న రకంగా మాట్లాడుకొచ్చారు. బికాజ్ ఆయన కూడా అధ్యక్షుడి రేస్లో ఉన్నారు. ఆయన కూడా చాలా వరకు చెప్పుకొచ్చారు. పార్టీ లబ్బర్ స్టాంప్లకి ఇవ్వద్దన్నారు, కొత్త పాత అన్నారు, కొత్త సామాన్ పాత సామాన్ అన్నారు. ఆ తర్వాత ఇలా రకరకాలుగా వ్యాఖ్యలు చేసి చిచ్చు పెట్టే ప్రయత్నం రాజాసింగ్ చేసుకొచ్చారు. అంతర్యుద్ధానికి బీజేపీలో ఒకసారి తెరలేపారు ఆయన. సో ప్రస్తుతానికి రామచంద్రరావు పేరు దాదాపుగా పార్టీ నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా ఖరారైపోయింది. నామినేషన్ వేయబోతున్నారు. అధిష్టానం నుంచి అన్ని రకాల క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆయన ముందుకు వెళ్తున్న తెలుస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్గా మారాయి. మీరేమనుకుంటున్నారు? రాజాసింగ్తో ఏకీభవిస్తున్నారా? రామచంద్రరావు పేరు నియామకం పైన ఆయన పేరు ప్రతిపాదన, ఆయన దాదాపుగా అధ్యక్షుడిగా నియామకం పైన మీ అభిప్రాయం ఏంటి? గ్రౌండ్ టు ఎర్త్ అంటే ఆయన పూర్తిగా ప్రజల్లో నుంచి కార్యకర్తల్లో నుంచి వచ్చిన నాయకుడిగానే ఆయన ఈ స్థాయికి ఎదిగినట్టుగా పార్టీ అభివర్ణిస్తూ ఆయనకు అవకాశం కల్పిస్తోంది. కానీ రాజాసింగ్ మాత్రం బూత్ స్థాయి కార్యకర్త అంగీకరిస్తేనే అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్తున్న నేపథ్యంలో రామచంద్రరావు అటు కార్యకర్తలకు అందుబాటులో ఉండడనేటువంటి భావనలో రాజాసింగ్ ఉన్నారా? లేదంటే రామచంద్రరావు నాయకులు కార్యకర్తల నుంచి వచ్చిన లీడర్ కాదనే భావనలో రాజాసింగ్ ఉన్నారా? సో మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో బీజేపీ రేపటి రోజున ఎలా ఉండబోతోంది? ఆయన అధ్యక్షుడి యొక్క నేపథ్యంలో ఆయన నేతృత్వంలో పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుందని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.
ముసలం మొదలైంది. ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ ఉంది. రేపు బీజేపీ అధ్యక్షుని ప్రకటించబోతున్నారు. చాలా మంది పోటీ పడ్డ వారందరినీ కూడా నచ్చజెప్పే పనులు అధిష్టానం ఇప్పటికే రంగంలో దిగినట్టు తెలుస్తోంది. అటు చాలా మంది పోటీ పడ్డారు, దాంట్లో రాజా సింగ్ కూడా ఒకరు. అయితే ప్రస్తుతం రాజా సింగ్ వ్యాఖ్యలు మరోసారి చిచ్చు రేపుతున్నాయి. నాయకుల మధ్యలో చిచ్చు పెట్టారు. అధ్యక్ష ఎన్నిక పదవి సో ప్రస్తుతానికి రామచంద్రరావును ఖరారు చేసింది అధిష్టానం తీరును తప్పుపడుతున్నారు పలువురు నేతలు. అధిష్టానం పైన ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. బూత్ కార్యకర్త నుంచి ఓటు వేసిన తర్వాతనే అధ్యక్షుడు నిర్ణయించాలని చెప్పి ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నారు. ప్రతి ఒక్కరూ బూత్ కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరు ఓటు వేసిన తర్వాతనే అధ్యక్షుడి నియామకం ఉండాలి. అధ్యక్షుని అలా కాకుండా డైరెక్ట్గా ఎన్నిక చేస్తే డెఫినెట్గా అది పార్టీకి సంబంధించిన కార్యకర్తల అభీష్టం తెలుసుకోకుండానే చేసినట్టు అవుతుంది. అది డెఫినెట్గా ఒక పొరపాటే అంటున్నారు రాజా సింగ్. సో ప్రస్తుతానికి రాజా సింగ్ వ్యాఖ్యలు కొంచెం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రాజా సింగ్ యొక్క వ్యాఖ్యల్ని అటు పార్టీ అధిష్టానం ఎలా తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి రాజా సింగ్ ఎప్పుడు చూసినా ఒక హాట్ కామెంట్స్ తో ఇంటర్నల్ గా పార్టీ ఇష్యూస్ ని తెరలేపుతూ ఉంటారు. ఇంటర్నల్ గా ఒక అంతర్యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మరోసారి ఒక భారీ చర్చకే దారితీశాయి. సో పార్టీ లైన్ ని అతిక్రమించినట్టుగానే ఆయన మాట్లాడినట్టుగా కొన్ని చర్చ జరుగుతుంది. బికాస్ పార్టీ ఆల్రెడీ చెప్పింది నామినేషన్స్ ఉంటాయి, నామినేషన్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ తర్వాత వారి నియామకం జరుగుతుందనేది. ఇవాళ రామచంద్రరావు మాత్రమే ఒక్కరు నామినేషన్ వేయబోతున్నారు. ఆయనకు అధిష్టానం నుంచి నామినేషన్ వేయమని రకాలుగా సమాచారం అందినట్టు తెలుస్తోంది. సో ఆయన ఖరారైపోయారు దాదాపుగా అధ్యక్షుడిగా. కానీ రాజా సింగ్ మాత్రం ఆయన కూడా రేసులో ఉన్నట్టుగానే ప్రకటించుకున్నారు. నాకు కూడా అధ్యక్ష పదవి కావాలని చెప్పి ఆయన అడిగారు. కాబట్టి ప్రస్తుతానికి బూత్ స్థాయి కార్యకర్త నుంచి ఓటింగ్ వేసిన తర్వాతే అధ్యక్ష నియామకాలు చేపట్టాలని చెప్పి ఆయన ఒక వీడియో రూపంలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి రాజా సింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. కూడా మీడియాలో ఒక వార్త నడుస్తుంది, భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి, కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం. కింద స్థాయి కార్యకర్తలు